ఇవాళ మాకు సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మాట్లాడు. అరే నీకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మాట్లాడు. చేతగాక అప్పుడు మాట్లాడకుండా ఉంటే నేనెందుకు ఊరుకుంటా అధ్యక్ష? నా హక్కుకు సంబంధించి నేను అధ్యక్షుని దగ్గర అడుగుతా ఉన్నా. ఇలా నాకు జరుగుతున్నటువంటి సంబంధించిన ఈ విషయం లోపల ఈ సెక్షన్ రూల్ నెంబర్ 320 ప్రకారం అపకీర్తి వచ్చే విధంగా వ్యాఖ్యానిస్తే నేను అడుగుతా ఉన్న దానిలో కూడా ఈ పేపర్లు పంపిస్తా అధ్యక్ష. తప్పకుండా నేను ఒక మంత్రిగా మీ విచారణకు సంబంధించి సభ్యులు కోరినట్టుగా సిబిఐ విచారణ కావచ్చు లేదా ఏ విచారణకైనా అధ్యక్ష. ఇవాళ ఇగో ఈ ఫోటోలు మీకు చూపిస్తున్న అధ్యక్ష. ఇది ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈ టికెటింగ్కి సంబంధించినటువంటి రివ్యూ. ఆనాడు రాజు గారు మొన్ననే రిటైర్ అయినటువంటి ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ గారు, ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరవింద్ కుమార్ గారు, దాంతో పాటుగా ఆనాడు ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీగా ఈనాడు కూడా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ ఫోటోలో మీకు ఇవన్నీ పంపిస్తా అధ్యక్ష. ఆనాడు నేను అడుగుతా ఉన్నా బరాబర్గా, ఆనాడు అడుగుతా ఉన్నా. ఇలా దయచేసి క్రాస్ టాక్ చేస్తే నేనేమనుంటే వాళ్లకు పాయింట్ అవర్ మాట్లాడే అవకాశం ఇవ్వండి. నేను ఎవరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలే, ఎవరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడే అధ్యక్ష. రాత్రి 2:30 దాకా కూడా నేను ఓపికగా నేను ఇలా ఇక్కడ మీ సమయం కొరకు ఆగుతా ఉన్నా. నేను పొద్దున్న 10 గంటలకు వచ్చిన బరాబర్గా మీకు సంబంధించి ఒక్క నిమిషం ఇలా డిమాండ్స్ మీద మొదటిసారి మాట్లాడుతూ ఉన్నా. నాకు అవకాశం వచ్చింది. ఇలా అడుగుతా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోట్ ఆన్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ కార్పొరేషన్ ఫ్లోటెడ్ టెండర్ 2/11/22 నాడు ఎవరు మంత్రి అధ్యక్ష? పక్కన పాపం బొమ్మ లాంటి అజయ్ని పెట్టుకొని నడుపుతున్నటువంటి వ్యవస్థ ఈ యువరాజు కేటీఆర్ గారు కాదా? ఆనాడు ఈ సమావేశం ఫోటోలు సాక్ష్యం కాదా? ఈ టెండర్ మళ్ళీ ఈ టెండర్ అయా 20,97,00,000కు సంబంధించిన టెండర్. ఈ టెండర్ను 3వ తారీఖు 7వ నెలల 2023 మీ అధికారం రాలే టెండర్ క్యాన్సిల్ చేసిర్రు. ఎందుకు క్యాన్సిల్ చేయబడ్డది అని అడుగుతా ఉన్నాయి. దయచేసి మాట్లాడుతుంది మంచిది కాదు. ముందే నా హక్కుకు సంబంధించిన ఇదే యుద్ధం చేయదలుచుకుంటే నా పిల్లల్ని అయ్యా ఏదైతుందో నేను చెప్తాను, మంచిది కాదు. దయచేసి అధ్యక్ష నేను ఉద్రేకంగా మాట్లాడతాను, ఒక ఆరోపణ చేస్తాను నిమ్మలంగా. దమ్ము గురించి మాట్లాడితే పెళ్ళాం పిల్లల్ని చచ్చిపోతారని ఓట్లు అడిగేటోని కాదు. దమ్ముంది. మళ్ళీ చెప్తానా, పొన్నం ప్రభాకర్ ఎల్లవ తలిపిట్టే దమ్ముంది. ఇవాళ మళ్ళీ చెప్తానా, ఈ టెండర్ల అవినీతి జరగాలి అంటే ఈ టెండర్ల అవినీతి దయచేసి క్రాస్ టాక్. నేను మళ్ళీ చెప్తున్నా, నా హక్కుకు సంబంధించి క్రాస్ టాక్ చేస్తే నేను చిన్న ఆరోపణలు చేశాను. అయ్యా రాంగనే చెప్పినా దాశరథి గారి కవిత ఎందుకు చెప్పినా, ఆ మానుకోటలో రాళ్ళు పట్టి కొట్టినోడు వీళ్ళు ఉద్యమకారులు అని పక్కన ఉంటారు. ఎట్లా అధ్యక్ష? ఏ మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు కొట్టిన వాళ్ళు ఇలా వీళ్ళు తెలంగాణ ఉద్యమకారుల పార్టీల వేదాలు వల్లిస్తారు అధ్యక్ష. ఏ తెలంగాణ అమరవీరులు ఎంత ఆత్మక్షోభిస్తున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఎలా ఈ విధంగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా, ఇలా ఈ టెండర్ ప్రక్రియ మీద నేను మంత్రిగా చెప్తా ఉన్నా అధ్యక్ష, మీరు తగిన విచారణ చేసేటువంటి హక్కు మీకుంది, చేయండి.